నమస్తే అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఇప్పుడు శ్రీమాన్ బండి సంజయ్ సార్ వారి పుత్రరత్న ముచ్చట చెప్పాలి. ఆ పుత్రుని మీద ఫోక్సో కేసు పడ్డది కదా, దగ్గర 5 రోజులు అవుతున్నది. ఫోక్సో కేసు అంటే కేసు గట్టిగా ఒక్క రోజునే అరెస్ట్ చేయాలి. మరి చేసిరా? చేయలే. నోటీసులు పంపిరు విచారణకు రావాలని. పోనీ ఆ విచారణ కన్నా పోయిందా? మా నాయన సెంట్రల్ మినిస్టర్, నేనేంది విచారణ అనుకున్నాడు కావచ్చు, దానికి కూడా డుమ్మా కొట్టిండు. అసలు ఈ కేసులో ఏమవుతున్నది? ఆ ఆడవిళ్లకు న్యాయం దక్కుతుందా? పోలీసులు దర్యాప్తు చేస్తురా? అసలు అరుచుకుందాం డారీ. అసలు ఫోక్సో కేసు పడితే 24 గంటలలో అరెస్ట్ చేయాలి. విచారణలు అటెంక కదా. కానీ బండి సంజయ్ కొడుకును మాత్రం ఇంతదాకా అరెస్ట్ అనేది చేయలే. అసలు 3 వద్దుల దాకా ఈ కేసు ఉన్నట్టు కూడా ఎవ్వరు పట్టించుకోలే. ఆఖరికి ఈ కేసు సంగతి ఏంటో తేల్చురి అని సిట్టినేసిరు కాదు. ఫోక్సో కేసుకు ఈ సిట్టు లేనివల్ల నాకు తెలియక అడుగుతా, డైరెక్ట్ అరెస్టే ఉంటది కదా. అంటే ఫోక్సో చట్టాన్ని వీళ్ళే చంపుతున్నారు అన్నట్టు. ఇక సిట్ ఆఫీసర్లు ఏం చేసిరు? ఆ భగీరథకు నోటీసులు పంపిరు. గుజారం 2ంటికి మా ముంగడికి వచ్చి హాజరుపడు, నిన్ను విచారణ చేసేది ఉన్నది అని. ఇక 2 అయింది, 3 అయింది, 4 అయింది, కానీ భగీరథు పత్తాలేనే లేడు. పోలీసులు ముంగడికి రాలే. ఇక చెప్పు కదా, మరి ఇట్లా విచారణకు రానోని డైరెక్ట్ అరెస్ట్ చేయవచ్చు కదా, కానీ గా పని కూడా చేయలే. ఇక మెల్లగా ఇగో ఆరిటికేమో భగీరథే ఒక మాత్రపు పంపిండు. ఇవాళ అచ్చుడుతోని కాని పని 15వ తారీఖు నాడు అత్తనని పోలీసులకే ఉల్టా ఆఫర్ ఇచ్చిండోలా. ఇక చెప్పు కథ ఎట్లున్నదో. అంటే చట్టం అందరికీ సమానం కదా, ఇసొంటోళ్ళకు కూడా చుట్టమా? లేకుంటే ఏందల్లా? ఫోక్సో కేసు అయితే ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? సెంటర్ మినిస్టర్ కొడుకైతే ఆయనకు ఒక న్యాయం, కాడ్మోలకు ఇంకో న్యాయమా? చూస్తుంటే ఇదంతా బండి సంజయ్ కోసం రేవంత్ సార్ నడిపిస్తున్న నాటకం అనిపిస్తలేదు అనులా. రేవంత్ సార్ చెప్తేనే కదా ఈ పోలీసులు ఇంకా అరెస్ట్ చేయండి. ఇది వరకు చాలా మంది మీద ఫోక్సో కేసులు పడ్డాయి. వాళ్ళకు గిట్లని నోటీసులు ఇచ్చిరా? వారం రోజుల దాకా అరెస్టు చేయకుండానే ఉన్నారా? అప్పటికప్పుడే జైలుకు పంపిరు కదా. మరికి భాగీరథ కాడికి వచ్చేసరికి గట్లెందుకు చెప్తురు? నేను గింత కుట్రేసమా? పోలీసులకు గింత గనం భయమా? ఏమన్నా అంటే భాగీరథు లేడు, పరారీలో ఉన్నాడు అంటురు. అంటే సెంట్రల్ మినిస్టర్ కొడుకును దొరకబట్టలేరంటే ఈ పోలీసులు పని చేస్తలేరు అన్నట్టే కదా. హోమ్ మినిస్టర్గా ఉన్న రేవంత్ ఫెయిల్ అయినట్టే కదా. ఇది జాలదని పాపం కంప్లైంట్ ఇచ్చిన పాపానికి ఆడవిళ్ళ కుటుంబాన్ని ఉల్టా పదనం చేసి కుట్రేసి నడుస్తుంది. తప్పంతా ఆ పిల్లదే. ఈ బండి సంజయ్ కొడుకు అమాయకుడు, అన్నం పుణ్యం తెలివనోడాన్ని నమ్మించే ఉపాయాలు నడుపుతానే. సోషల్ మీడియాలోనైతే ఇటు చేయి పాటోళ్ళు అటు పువ్వు పాటోళ్ళు కలిసి పాపం ఆడవిళ్ళ మైనర్ కాదని రుజువు చేసేందుకు మస్తు తానులాడుతున్నారు. అంటే మేజర్ అయితే గట్ట చేయవచ్చు అని అనుకుంటురా ఏంది? నిజం చెప్తున్నా, అసలు మన రాష్ట్రంలో నడుస్తున్న ఈ లా అండ్ ఆర్డరు, నీతి న్యాయం, పోలీసు వాళ్ళ తరిక చూసి కడ్మ రాష్ట్రాల వాళ్ళకే పరిశాన అనిపిస్తున్నదట. అప్పట్లో ఆంధ్రాలో జమీల్ ఖాన్ అని ఒక లీడర్ ఉండే, యాదుకున్నదా? ఆయన బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందని ఒక గొప్ప ముచ్చట చెప్పి మస్తు ఫేమస్ అయిపోయిండు. అయితే మన కాడ కూడా ఒక జమీల్ ఖాన్ ఉన్నాడని అనిపిస్తున్నదల్లా. ఆయన ఇవ్వాలంటారా? ఇంకెవరు? బండి సంజయ్ సారే. ఇప్పుడు సార్ వారి నైపుణ్యం చూసి గట్లనే అంటురు. మరి మీరు కూడా ఇన్ని ధరించుర్రి. అయితే ఫోక్సో నిందితుడు బండి భగీరథోళ్ళ నాయన బండి సంజయ్ సారు. అయ్యో, బండి సార్ పేరు ఇప్పుడు గట్లనే పోతున్నది కదా. అయితే సంజయ్ సారు హనుమాన్ జయంతి నాడు ఏకతా యాత్రలో పాల్పంచుకున్నాడు. ఈ యాత్రలో దేవుని గురించి మాట్లాడలే, కానీ సారు కొడుకు గుణగణాల గురించి మాట్లాడిండు. కుట్రలు చేసినా ఎవ్వరిని ఇడిచిపెట్టా అని డాగు కూడా పెట్టిండు. చాలా గొప్ప యాత్ర చేసిండు కదా. సరే, అది అట్లా ఉంచితే సంజయ్ సారు నోటి నుంచి జాలువారిన ఆడుముత్యాలు 1-2 ఈనురిజరా. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి అన్ని సబ్జెక్టులో హైయెస్ట్ మార్క్స్,
అన్ని సబ్జెక్టులు హైయెస్ట్ మార్క్స్, కానీ సోషల్లో 0 మార్క్స్ అన్న. 95% సోషల్లో 0 మార్క్స్. ఇది తప్ప కాదా? ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి కట అన్ని సబ్జెక్టులల్లో 99 మార్కులు వెళ్తాయి, సాంఘిక శాస్త్రంలో 0 మార్కులు వచ్చినాయట. మరి ఇంటర్మీడియట్లో సోషల్ ఎప్పుడు పెట్టించిరు కావచ్చు? నాకు తెలిసి ఇంటర్మీడియట్లో ఉంటే గింటే చరిత్ర ఉంటుంది, పౌరశాస్త్రం ఉంటుంది, రాజనీతి శాస్త్రం ఉంటుంది, ఇప్పుడు సాంఘిక శాస్త్రం కూడా ఉంటుందని బండన లోకానికి ఇట్లా జ్ఞానం పంచుతున్నాడు అన్నట్టు. సేమ్ బీకామ్ ఫిజిక్స్ లెక్క ఆగుర్రాగుర్రి ఇంకున్నది. అందుకోవే ఆ అమ్మాయి కలెక్టర్ కావాలి, నేను ఐపీఎస్ కావాలని చెప్పి వాళ్ళ ఉన్న తల్లిదండ్రులు, పేద కుటుంబం, పొలమమ్మి పుస్తలమ్మి అన్నమ్మి ఆ పిల్లను డాక్టర్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, ఐఏఎస్ చేయాలంటే గా అమ్మాయట కలెక్టర్ అయిపోయి ఐపీఎస్ కావాలని అనుకున్నదట. అట ఇంకా డాక్టర్ కూడా అనట. అసలు కలెక్టర్ అయిన వాళ్ళు ఐపీఎస్ అవుతారా? ఐపీఎస్ అయిన వాళ్ళు డాక్టర్ అయిపోతారా? ఏ మాట కామాటనోళ్ళ బండి సంజయ్ సార్కు చదువుల గురించి బాగా ఎరికే. ఇంకా గట్టిగా చదువుల గురించి అడుగు ఆంధ్ర జమీల్ ఖాన్ను దాటిపోయే అంత జ్ఞానం బయటపడుతుందని చెప్పుకుంటురు. బండి సంజయ్ సార్ అంటే సెంటర్ మినిస్టరు, అందున హోంశాఖకు సహాయ మంత్రి. అసంటి సంజయ్ సార్ కొడుకు కొన్నొద్దులు కనబడతలేడల్లా ఏమైపోయిండో పోలీసులకు కూడా తెలియదట. మరి సెంటర్ మినిస్టర్ కొడుకు కనబడతలేడంటే ఏందన్నట్టు? కొంపదీసి టెర్రరిస్టులకు ఇట్లా కిడ్నాప్ చేసిరా, లేకుంటే అన్నం పుణ్యం తెలవని చిన్న పోరడని దొంగలు ఎత్తుకుపోయిరా? ఇట్లనే అనిపిస్తున్నదట చాలా మందికి. అందుకే జనాలు ఏం చేస్తాను ఎరికేనా? అవు ఈ పోస్టర్లు చూడుర్రి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథే. ఎవరన్నా తప్పిపోతే కదా గోడల మీద రోడ్ల మీద పోస్టర్లు ఎత్తారు చూడు, ఆగో గట్లా వేసిర్రు జనాలు. భగీరథు మీద పోక్సో కేసు ఉండే, 5-6 రోజుల కిందటనే కేసు అయింది, కానీ ఇంతవరకు అరెస్టు చేయలే. పోలీసులను అడుగుతానేమో ఆయన ఏడున్నదో తెలుస్తలేదు, కనబడతలేడు అంటుర్రట. సెంటర్ మినిస్టర్ కొడుకు ఏడున్నడో ఎవరికి తెలుస్తుందంటే ఘోరం కదా. మరి ఏమన్నా ఆపదొచ్చిందో కిడ్నాప్ చేసిడో అని కవస్కన్ దేవులాడాలే కదా, ఆ పని చేస్తలేరు. అందుకే జనాలే ముంగట పడ్డరు. రైల్ స్టేషన్లల్లా, బస్ స్టాండ్లల్లా, హోటళ్ల ముంగట తంబాకులమ్మే పాన్ డబ్బాల కాడ గిట్లా పోస్టర్లు అంటి పెట్టిర్రోల్లా. బండి భగీరథు కనబడతలేడు, ఏటో తప్పిపోయిండు, పారిపోయిండు. మన పవర్ఫుల్ తెలంగాణ పోలీసులందరు దేవులాడినా పిల్లగాడు దొరుకుతలేడు. కనబడ్డోళ్ళు దయచేసి పోలీసులకు అప్పచెప్పుర్రని ఇగో గిట్లా కనబడ్డోళ్ళని కనబడ్డట్టు ఫోటో చూయించుకుంటే చెప్తురు. He is actually absconding. He is son of our Honorable Home Minister, National Home Minister, and he is absconding in a molestation case. If you find him, please give a call to 100. Okay? అమ్మాయిని ఇబ్బంది పెట్టి రివర్స్ గా తన మీద కేసు పెట్టారు. అమ్మాయిని ఇబ్బంది పెట్టిన కాబట్టి we want justice and so we are fighting reverse గా పెట్టారు. సౌండ్ పార్టీ అది ఎస్ అందుకని ఎత్తుకుతున్నాం. అది జరగలేదు కదా, డబ్బు ఉంది కదా అని అహంకారం నడవదు కదా, డబ్బు అధికారం ఉందని. నిజం చెప్తున్నా, ఇది మన తెలంగాణ పోలీసులకు, మన ప్రభుత్వానికి ఇజ్జత్ తక్కువ కథనే. సెంటర్ మినిస్టర్ కొడుకును దొరకబట్టుడు పోలీసులతోనే అయితలేదట. ఎంత నామూషి, చిన్న చిన్న చిల్లర దొంగలను కూడా ఫోన్ సిగ్నల్తో ఉత్తగానే దొరకబడతారు. అసొంటిది 5-6 రోజుల సంది కనబడకుండా పోయిన మనిషి దొరుకుతలేడంటే ఇక మన పోలీసుల పనితనం, వాళ్ళ ఎంక్వైరీలు, వాళ్ళ దర్యాప్తులు అసలు ఏమన్నా నియతిగా నడుస్తున్నాయా? గిట్లనే అంటుర్రోళ్ళ జనాలు. ఇక ఇంకో దిక్కు ఇటు మహిళా సంఘ పోలేమో, విద్యార్థి సంఘ పోలేమో, బీఆర్ఎస్ లీడర్లేమో రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు భగీరథును అరెస్టు చేయాలని. వాళ్ళు దినం ధర్నాలు రాస్తారోకలు చేస్తూనే ఉన్నారు, కానీ మన సర్కారు వాళ్ళకు మాత్రం చీమ గుట్టినట్టు కూడా ఉండలేదు. ఇటు మన బీఆర్ఎస్ మహిళా లీడర్లు డీజీపీ సార్ను కలిసి మైనర్ ఆడవిళ్లను దోకా చేసిన భగీరథును అరెస్టు చేయకుండా ఎందుకు కాపాడుతుర్రని నిలదీసిర్రు. అరెస్ట్ చేయాలి బండి భగీరథుని వెంటనే, బండి భగీరథుని వెంటనే బర్తరఫ్ చేయాలి, బాధితురాలకు వెంటనే అరెస్ట్ చేయాలి బండి భగీరథుని వెంటనే. టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలందరం కలిసి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ గారిని కలవటం జరిగింది, సివి ఆనంద్ గారిని. మేము గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ హైడ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టండి, పోలీసుల నిజాయితీగా వ్యవహరించండి, సామాన్యులకు ఒక రకంగా అధికారంలో ఉండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడాల్సిన దేశానికి సంబంధించిన హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కొడుకు ఒక మైనర్ బాలికపై చేసిన మరి ఈ దుశ్చర్యను ఖండిస్తూనే ఎన్ని రోజులైనా మరి అరెస్ట్ చేయకపోవడం చాలా అన్యాయం, దుర్మార్గం. సామాన్యులకు ఒక రకంగా, అధికారంలో ఉంటే ఇంకో రకంగా అనేది ఉండకూడదు. పోలీసులపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకముందే వెంటనే బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలని. ఫోక్సో యాక్ట్ కింద అరెస్ట్ అయిన అబ్బాయి వారం రోజులుగా కనపడట్లేదు అని అంటే మరి అందరు నవ్విపోతా ఉన్నారు. మీ ఇంటెలిజెన్స్ ఎటుపోయింది? కానీ గిదే చిత్రం అనిపిస్తుంది. అసలు సెంటర్ మినిస్టర్ కొడుకు కనిపించకపోవుడేందో, కనిపించకుంటే ఆయనను ఇన్ని రోజులైనా దొరకబట్టకపోవుడేందో ఏందో ఏమో పోర్రి. అది మీరు షేమ్ గా ఫీల్ అవ్వాలి. ఒక వారం రోజుల పోక్సో కేసు నమోదైనటువంటి పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తారు. ఎవరు షేమ్ గా ఫీల్ కావాలి సార్? ఎవరు కావాలి చెప్పండి. అయితే మన మోడీ సారు మన బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ ఎక్కువ వాడద్దు అనే కదా. అసలు కార్లల్లో బండి మీద ఎక్కువ తిరగకుర్రి, ఉత్తపచ్చగా బయటికి పోకుర్రి, అవసరం ఉంటేనే కార్లు బయటికి తీయాలి, సమరును చూసుకుంటా వాడాలి అని గిట్లా చెప్పుకుంటా వేయండు. అటు ఇంకేమైంది, సారు రూల్స్ పెడతాడు కానీ సారు పాటించాడు అని అందరూ అనుకునే కాడికి వచ్చింది. అందుకే ఇప్పుడు మోడీ సారు ఎట్టెట్లా ముంగడ పడుతున్నాడంటే, కొందరు ఎట్లున్నారంటే చెప్పమంటే శుద్ధులు బాగా చెప్తారు కానీ వాళ్ళు పాటించరు. ఏ పనైనా వాళ్ళు చేసినాకనే ఎదుటోళ్ళకు చెప్పాలి, అంతేగాని మీరు చేయుర్రి, మీరే ముంగటవాడుర్రి అంటే ఎట్లుంటుంది? జనాలకు కోపం వస్తుంది. మోడీ సార్ మీద మొన్న గట్లనే కొందరికి కోపం వచ్చింది. ఏందంటే సారు కార్లలో ఎక్కువ తిరగకుర్రి, డీజిల్ పెట్రోల్ ఎక్కువ వాడకుర్రి అని చెప్పే కదా. అట్లా చెప్పిన నాడే మోడీ సారు ఏం చేసిండోళ్ళ, మన హైదరాబాదులా ఇగో గిట్ల తిరిగిండు, బొచ్చడు కార్లు కాన్వేగా ఉన్నాయి. మరి సారి ఏడ వాటించిండు అన్నట్టు పెట్రోల్ సిద్ధాంతం. ఇక అటెంక రోజేమో గీ ఎయిర్ షోను చూసి మురిసివేయండు. గాలిలా విమానాలు తిరుగుతుంటే సంబరపడ్డాడు. ఇది ఖాళీ ఆటనే, మరి ఈడ పెట్రోల్ డీజిల్ వేస్ట్ కాలేదా అంటే త్యాగాలేమో మేం చేయాలి, మోడీ సారేమో ఆర్డర్లు వేసుకుంటా పోతాడా అని సోషల్ మీడియాలో గరమైతురు. ఇంకేమున్నది, 100 కార్లతోని తిరిగే మోడీ సారు కాన్వైలా ఇప్పుడు 2 కార్లే అయినాయి. ఇప్పుడు సార్ పోతుంటే ఈ 2 కార్లే తిరుగుతాయట. ఎందుకంటే దేశం కోసం పెట్రోల్ మిగిల్చే తందుకు అంటుండు. మరి పనేందో ఫస్టే చేయొచ్చు కదా సార్. జనాలు జర గట్టిగా అరుచుకున్నాక ఇట్లా తగ్గించుకునేది అంటే జనం అంటురని కాన్వై తగ్గించుకున్నారు కానీ దేశం కోసం కాదన్నట్టే అని ఉల్టా బనాయిస్తురోలా. ఇక ఇంకో దిక్కు మన దేశంలో పెట్రోల్ డీజిల్ పొదులు చేసే ఉపాయం నడుస్తానే. రాజకీయం లీడర్లు, జడ్జీలు గిట్ల సైకిళ్ళ మీద పోతురు. కార్లు గీర్లు పక్కకు పెట్టి సెక్యూరోళ్లకు కూడా ఒక సైకిల్ ఇప్పించి ఇగో గిట్ల ముంగడ పడుతురోలా. మరి ఇది ఎన్నొద్దులో చూడాలి. అవుగాని మీ కాడ చికెన్ రేటు ఏ పాటులోదల్లా కిలో ఎంతకు అమ్ముతురు? రేట్లు పిరమైనయా అగ్గువైనయా? 200 మీదనే ఉన్నది కదా. 200 మీద కాదు, ఇక 400 కూడా అవుతుందట. ఇప్పుడు కోడిని దాల్చుకుంటేనే కండ్ల పొంట నీళ్ళు వెళ్తాన్నాయి ఒక్కొక్కలకు. పారి ఈ చికెన్ కథ ఏందో అరుచుకుందాం కానీ. ఏహే, కోడి మళ్ళా కొండెక్కింది కదా. గదేనుల్లా కోడి కూర రేటు గురించి చెప్తున్నా. మొన్నటి దాకానేమో 250, కొన్ని జాగాలలో 240 రూపాయలకు కిలో కొట్టించేది కదా. ఇంకా అడిగితే కార్జాలు కూడా ఫ్రీగా ఇచ్చేది. ఇక ఇప్పుడు కిలో కోడి కూర 360 దాకా పోయిందట కాదు. కొన్ని ఊర్లలోనైతే 370, 380 కూడా అమ్ముతుర్రు. ఒక్క వారం రోజులలోనే కథ మారిపోయింది. మరి ఇప్పుడు గిట్లెందుకు అయ్యా అంటే ఎండాకాలంలో కోళ్ళు ఎక్కువ దక్కయట కదా. ఇక ఇది జాలదని దానా ఖర్చు కూడా పెరిగిందట. కిరాయి రేట్లు కూడా బాగా అయినాయటనుల్లా. అందుకే ఇక చికెన్ రేటు పెంచక తప్పుతలేదని అంటుర్రు. ఏది పెరిగినా ఆఖరికి మన జనాల జేబులకే షిల్లులు పడుతుంటాయి.
ఇంతకుముందు చికెన్ తీసుకోవాలంటే 200 ఉండే, రోజుకి వారానికి 2-3 సార్లు తీసుకునేది. ఇప్పుడు రేట్లు పెరిగే వారికి వారానికి ఒకసారి కూడా తినలేకపోతున్నాం. ఆ చికెన్ రేట్లు రోజు రోజుకి ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. పేద పిల్లలు తినాలంటే వాళ్ళకి రోజు తినాలని ఆశ ఉంటుంది కానీ తినలేకపోతారు. ఈ కూరగాయల రేట్లు అట్నే అవుతున్నాయి, ఈ రేట్లు ఎట్లా అవుతున్నాయి. ఇప్పుడు ఫంక్షన్ ఉంది మాకు, ఫంక్షన్కి ఇంత ముందుకు తీసుకోపోతే తక్కువ రేట్ అయిపోయేది. ఇప్పుడు ఫంక్షన్ తీసుకోపోవాలి, ఇప్పుడు ఎక్కువ రేట్లు అవుతుంది. ఇప్పుడు ఎక్స్పెన్సివ్ చాలా ఎక్కువ పెట్టి తీసుకోపోతుంది. పెట్టే తక్కువ మంది పెట్టాల్సి వస్తుంది. ఇక ఇది జాలదని పెండ్లిళ్ళు పేరంటాలు ఇక గివ్వి కూడా ఉన్నాయి. కోళ్ళు దేవుతనే ఉన్నాయి. అందుకే గింత డిమాండ్ అంటుర్రు. ఇంకో 3 వద్దులైతే కిలా 400-450 రూపాయల దాకా సుతా పోతుందని అంటుర్రు. చికెన్ 400 అంటే ఏందన్నట్టోళ్ళ. అందుకే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తాను అంటే 400 పెట్టి కిలో చికెన్ తెచ్చుకునే బదులు గవే 400తోని అర్ధ కిలో మటన్ తెచ్చుకునుడు, లేకుంటే 2-3 కిలోల చేపలు కొనుకొచ్చుకునుడు నయం అనుకుంటుర్రట. గతంతో పోల్చుకుంటే చికెన్ ధర చాలా ఎక్కువ పెరగడం జరిగింది. కామన్గా అందరూ తినాలనుకునే ఫుడ్ ఇది. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. 200 రూపీస్ అట్లున్నప్పుడు తినడానికి ఎఫర్ట్గా ఉండేది. అందరూ కామన్ పీపుల్ అందరూ కూడా లేబర్తో సహా అందరూ కూడా తినేవాళ్ళు. ఇప్పుడు హై రేట్ అయ్యేసరికి పాపం వాళ్ళు కొనుక్కోలేక తినలేక ఇబ్బంది పడుతున్నారు. అన్ని రేట్లు పెరిగినాయి. దాదాపు ఇప్పుడు కూరగాయలు కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయి. కానీ ఏ మాట కామాటేనోళ్ళ. చికెన్ రేట్లు పెరిగినా మటన్ ముక్క అందకుండా పోయినా కొనకుండా ఉంటారా అనోళ్ళ. అయితారన్నాడు బరాబర్ ఇంట్లో నీసు ఉండవలసిందేనాయే, లేకుంటే అన్నం తిన్నట్టే ఉండదా చాలా మందికి. అంతేనా? ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లు చిన్నపాటి చిట్కు పొట్టుకు వైరల్ ముచ్చట్లున్నాయి చూసే. బయటకు రావాలంటేనే ఈ ఎండలతోటి పెద్ద పరిచయం అవుతున్నది కదా. వామ్మో, అడుగు తీసి అడుగు పెట్టాలంటే పానం కలుతుమంటున్నది. ఇట్లా ఎండల నుంచి ఎట్లనైనా చేసి తప్పించుకోవాలని చెప్పి ఢిల్లీలో రిక్షా అన్న కొత్తగా ఆలోచించిండు. రిక్షాలని మంచిగా కూలర్ లెక్కనే తయారు చేసిండు. వారేవా చూడు, లోపలెక్కిన ఎవ్వరికైనా ఈ ఎండతోనే గాబరా పడదని గిట్లా కొత్తగా ఆలోచించిండు. నిజంగా ఉపాయం ఉంటే ఎట్లనైనా బతకచ్చని నిరూపించు. గట్లుంటే ఉత్తరప్రదేశ్లో ఈ అన్న అసలు ఏడున్నాడు, ఏడికి నడుస్తున్నాడు, గిన్లా అసలు డ్రైవర్ ఎవరు అని పరిశాన్ అవుతున్నది. కాదులా, గిన్లా డ్రైవర్ అన్న ఉన్నాడా? అసలు డ్రైవర్ ఉన్నది ఏడా? బండిని నడిపిస్తున్నది ఆడ. స్టీరింగ్ ఒక దగ్గర, గేర్ ఒక దగ్గర, గిట్లా పెట్టుకొని బండిని నడిపిస్తుంటారు. ఎవరికైనా ఏమన్నా అయితే ఎట్లుంటది? గింత కూడా ఆలోచన లేకుండా ఎట్లా నడుపుతాడు? ఏందో ఏమో, స్టీరింగ్ చేతులుంటే కొందరు ఎవ్వరి మాట ఉడినారు. ఓ అన్న, ఇంకోసారి గిట్లా నడపకే. చూసారు కదా, గిదికి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లు పట్టుకనత్తా. ఉంటా మరి.